ఎవరితో కృష్ణుడు ఎంతో ప్రేమ చేస్తారో వారితోనే అలాంటి లీలలు చేస్తారు. ఈ లీలలేంటో తెలుసుకునే ముందు హాయ్, దిస్ ఇస్ లావణ్య. నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు తెస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుడి ప్రేమ అనేది సాధారణమైన ప్రేమ కాదు. మనుషుల ప్రేమలో స్వార్థం, ఆశలు, అంచనాలు ఉండవచ్చు. కానీ శ్రీకృష్ణుడి ప్రేమ మాత్రం నిర్మలమైనది, నిస్వార్థమైనది మరియు అనంతమైనది. ఆయన తన భక్తులను ఎంతగా ప్రేమిస్తాడో అంతగా వారి జీవితంలో అద్భుతమైన లీలలు కూడా చేస్తారు. ఆ లీలలు కొన్నిసార్లు సంతోషాన్ని ఇస్తాయి, మరి కొన్నిసార్లు పరీక్షల రూపంలో కనిపిస్తాయి. కానీ చివరికి అవన్నీ భక్తుడి మేలు కోసమే జరుగుతాయి. చాలామంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడు అని ఆలోచిస్తారు. కానీ సనాతన ధర్మంలో మహానుభావులు చెప్పిన విషయం ఏంటంటే, భగవంతుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారినే ఎక్కువగా పరీక్షిస్తాడు. ఎందుకంటే పరీక్షల ద్వారా భక్తుడి విశ్వాసం మరింత బలపడుతుంది. బంగారాన్ని అగ్నిలో వేడి చేసినప్పుడే అది మరింత ప్రకాశవంతంగా మారినట్లే భక్తుడు కూడా కష్టాల ద్వారా మరింత పవిత్రమవుతాడు. శ్రీకృష్ణుడి జీవితాన్ని పరీక్షిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. గోపికలు శ్రీకృష్ణుని ఎంతగా ప్రేమించారో అందరికీ తెలుసు. కానీ వారికి కూడా విరహ వేదను ఇచ్చారు. ఈ విరహం ద్వారా వారి ప్రేమ మరింత గాఢమైంది. వారు ఎల్లప్పుడూ కృష్ణుడిని తలుచుకునేవారు. అందుకే వారి భక్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అలాగే పాండవులు జీవితాన్ని చూస్తే ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. రాజ్యాన్ని కోల్పోయారు, అరణ్యవాసం చేశారు, అవమానాలను భరించారు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ప్రతి కష్టంలో వారికి తోడుగా నిలిచాడు. చివరికి ధర్మం విజయం సాధించేలా చేశాడు. పాండవుల కష్టాలు శాపం కాదు, కృష్ణుడి లీలలో భాగం. మీరాబాయి జీవితంలో కూడా ఎన్నో అడ్డంకాలు వచ్చాయి. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. విషం ఇచ్చిన, ఎన్నో ప్రమాదాలు కలిగించిన ఆమె కృష్ణుడిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఆమెకి తెలుసు, నా కృష్ణుడు నన్ను కాపాడుతాడు అని. చివరికి ఆమె భక్తి ప్రపంచమంతా గౌరవించే స్థాయికి చేరుకుంది. భక్తుడి జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో అప్పట్లో అర్థం కాకపోవచ్చు. కానీ కాలం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటన వెనుక భగవంతుడి కృప ఉందని తెలుస్తుంది. కొన్నిసార్లు మనం ఇష్టమైనది దూరం అవుతుంది, కొన్నిసార్లు మనం కోరినది జరగదు. అప్పుడు మనం బాధపడతాం. కానీ భగవంతుడు మనకు మరింత మంచిదాన్ని ఇవ్వటానికి ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడేమో అని కూడా ఆలోచించాలి. శ్రీకృష్ణుడి లీలలు ఎల్లప్పుడూ మన అర్థానికి అందవు. ఆయన దృష్టిలో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకటే. మనకు కనిపించని ఎన్నో విషయాలు ఆయనకు తెలుసు. అందుకే కొన్నిసార్లు మనం కోరుకునేది దానికన్నా భిన్నంగా జరుగుతుంది. కానీ చివరికి అది మన మేలు కోసమే అని తెలుస్తుంది. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకొని నడుస్తున్నప్పుడు తండ్రి అతనికి ప్రమాదకరమైన మార్గంలో వెళ్ళనివ్వడు. పిల్లవాడికి అది అర్థం కాకపోయినా తండ్రి ప్రేమతోనే అలా చేస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తులను కాపాడటానికి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అవి ప్రేమ లేనందుకు కాదు, ప్రేమ ఎక్కువగా ఉన్నందుకు. భక్తుడి నిజమైన సంపద భగవంతుడిపై ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బలపరచడానికి కృష్ణుడు ఎన్నో లీలలు చేస్తాడు. కొన్నిసార్లు మన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆ ఆలస్యం కూడా ఒక లీలే. ఎందుకంటే ఆ సమయంలో మనలో సహనం, నమ్మకం, వినయం పెరుగుతాయి.
అందువల్ల జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా నా కృష్ణుడు నాతో ఉన్నాడు అనే నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రతి పరిస్థితుల వెనుక ఆయన ప్రేమ దాగి ఉందని గుర్తుంచుకోవాలి. భక్తుడి కన్నీళ్లను చూసి భగవంతుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు. సరైన సమయంలో తన కృపను కురిపిస్తాడు. చివరికి చెప్పాలంటే ఎవరితో కృష్ణుడు ఎంతో ప్రేమ చేస్తారో వారి జీవితంలో ప్రత్యేకమైన లీలలు చేస్తారు. ఆ లీలలు కొన్నిసార్లు పరీక్షల రూపంలో, కొన్నిసార్లు ఆశీర్వాద రూపంలో కనిపిస్తాయి. కానీ ప్రతి లీల వెనుక భగవంతుడి అపారమైన ప్రేమ, కరుణ మరియు భగవంతుడి శ్రేయస్సు దాగి ఉంది. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా భగవంతుడిపై విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే కృష్ణుడి ప్రేమించే భక్తుడిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు.